కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇస్తాం. రైతులకి ఒక క్రెడిట్ కార్డ్ వాళ్ళ చేతిలో ఉండనేది. ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో మాత్రం 1,80,234 కార్డ్స్ ఇవ్వబడి ఉంది. ఇంతమంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ డిస్ట్రిక్ట్లో తీసుకున్నారు. దీంట్లో కిసాన్ అన్న వెంటనే రైతు భూమిలో పంట పండించేవాడు అని ఒక అర్థం మన అందరికీ ఉంటుంది. పంట పండించేవాడు మాత్రం కిసాన్ కాదు. గుర్రెలు పెట్టుకున్నవారు, మేకలు పెట్టుకున్నవారు, పందులు పెట్టుకున్నవారు, మత్స్యకారు, వీళ్ళందరూ కూడా ఈ కేసీసీ కార్డులో కనెక్ట్ అవుతారు. సో మీరు చిన్న చిన్న ఫార్మ్స్ కాలాలు అక్కడ మీరు మత్స్యకారులు అక్కడి నుంచి మీరు ఫిష్ పట్టుకొని మార్కెట్లో అమ్ముతున్నారంటే కూడా మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ దొరుకుతుంది. అది కాకుండా మీ ఇంట్లో ఒకే ఒక ఆవు పెట్టుకొని దాంట్ నుంచి పాలు, ఇవాళ ఒక కేసీసీ లోన్ ఒకరికి ఇచ్చాం, ఇంట్లో ఆవు పెట్టుకున్నారు, వాళ్ళ కోసం ఇవి ఇస్తున్నాం. అట్లాంటి వాళ్ళు కూడా కేసీసీ ద్వారా లోన్ దొరుకుతుంది. వాళ్ళకి కేసీసీ కార్డు ముందుగా దొరుకుతుంది. లేదు పిగ్గరీ మీరు పెట్టుకున్నారు, కమర్షియల్గా పందుల్ని పెంచుతున్నారు, మీకు కూడా కేసీసీ కార్డు ఇవ్వబడుతుంది, మీరు తెప్పించుకోవాలి. నేను ఇక్కడ ఉన్నట్టు ఐ డోంట్ నో హూ ద లీడ్ బ్యాంక్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. కెనరా బ్యాంక్, ఎస్బీఐ. ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ అధికారి వచ్చారు. ఒక్కసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నా. మేడం, యూ షుడ్ హోల్డ్ వన్ ఎస్ఎల్బిసి మీటింగ్ అండ్ ఎస్బీఐని ముందు పెట్టుకొని ఇక్కడ ఎంతమంది రైతులు, చిన్న రైతులకి కేసీసీ కార్డు ఇంకా దొరకలేదు, అది కూడా రైతునంటే మత్స్యకారులో, లేకపోతే మేకల్ని పెంచేవారు, లేకపోతే పందుల్ని పెంచుకునేవారు, వీళ్ళందరికీ కూడా కేసీసీ దొరకాలి అని ఒక మిషన్ మోడ్లో ఈ సంవత్సరం డిసెంబర్ లోపల అందరికీ కార్డు ఇప్పించండి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది రైతో నాకు తెలియదు, వాడికి కార్డు ఉందో లేదో నాకు తెలియదు, దాంట్లో మేకల్ని పెంచుకున్న వారు ఎంతో తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి.